బాలు గారు, మను గారు తర్వాత చెప్పాలంటే మేల్ సింగర్స్ లో ఆ ఇంకా కష్టం అండి అన్ని పాటలు. స్థాయికి వెళ్ళిన వాళ్ళు ఎవరు లేరు. వాళ్ళు బాలు గారు అయితే 50+ సాంగ్స్, 50,000+. మను గారు 30,000+. ఓకే. కానీ మీరు ఇప్పుడు ఓవరాల్ ఎన్ని సాంగ్స్ పాడుంటారు సినిమా? 448 అండి. 448 ఏంటి 17 years జర్నీ అంతే సినిమా కెరియర్ లో. అంతే. ఎందుకు చాలా తక్కువ అంటే ఎట్లా మీరు యావరేజ్ చూసుకోండి. ఇప్పుడు మనకి ఇంత ముందర అంటే సింగిల్ కార్డు ఉండేదండి అందరికి. బాలు గారు ఉన్నారు అనుకోండి 6 పాటలు ఉండేది. ఇప్పుడు మాకు ఒక పాట ఉండడమే కాక ఒక పాటలో కూడా మళ్ళీ ఇద్దరు కాంబినేషన్ అట్లా ఉంటది. సో వీ కెనాట్ ఎక్స్పెక్ట్ మోర్ దెన్ 1 song ఇన్ ఎ మూవీ. నో. నాకు లక్, నేను బాలకృష్ణ గారి మూవీలోనే రెండు సాంగ్స్ పాడడం జరిగింది కొన్ని మూవీస్ లో. ఆయన సపోర్ట్ అని కాదు, తమన్ గారే మ్యూజిక్. హీ ఆల్సో ఇంక్లైండ్ బాగా. నేను ఎక్కువ వర్క్ చేసింది చక్రి గారి తర్వాత తమన్ గారికి ఎక్కువ మూవీస్ పాడింది. సో అప్పుడు ఏంటంటే పక్కనే ఉండేవాడిని ఎక్కువ. ఇమ్మీడియట్గా అయితే ఆయన మీద కూర్చునేది. వీడియో షూటింగ్కి వెళ్ళిపోయేవారు కదా, ఆ బోల్డ్నెస్ అది వచ్చేప్పుడు ఇంక మళ్ళీ ఎప్పుడైతే ట్రాక్ పాడతామో, అందుకనే ఒకసారి తమన్ గారు ట్రాక్ పాడారనుకోండి, నేను పాడితే కూడా ఎక్కదు అలా. అందుకని ట్రాక్ ఒక్కొక్కసారి మనం పాడామంటే అది అడ్వాంటేజ్ అవుతుంటుంది, షూటింగ్కి వెళ్ళిపోతుంది. 10 సార్లు విని ఉంటారు, మళ్ళీ ఎవరితోనైనా పాడిస్తే ఆ ఫ్లేవర్ రాదు. అలా నాకు ఆ బాలయ్య గారి సాంగ్స్కి ఫిక్స్ అయిపోయారు. తమన్ గారు కూడా పాడిచ్చేద్దాం ఫస్ట్, ట్రాక్స్ షూటింగ్కి వెళ్ళిపోతుంది కదా అని. ఇంకా అలా 1-2 సాంగ్స్ ఎక్కువ. అంటే ఇది కదా మన సింహ కాదు, లయన్, ఇదేంటి మన డిక్టేటరు, తర్వాత లయన్ మూవీ. పిల్లని కళ్ళకున్న కాటుకేమో సూపర్ రే, తల్లోన ముట్టుకున్న మల్లె పూలు సూపర్ రే, బొత్తాయి పళ్ళ లాంటి బుగ్గలేమో సూపర్ రే, నడుమట్ట తిప్పుతుంటే నువ్వు సూపర్ రే, నీ జడగంట అల్లుగుతుంటే ఎంత సూపర్ రే. ఇది మణిశర్మ గారి మ్యూజిక్. ఇది చెప్పాలంటే సింగర్స్ కూడా యాక్టర్స్ అంతే. మైక్ ముందు యాక్ట్ చేస్తూ పడాలి కదా, ఎక్స్ప్రెషన్స్, లిప్ సింగ్. అవునండి, చెప్తారు. అది నాకు శ్రీమంతుడికి అట్లా అయిందండి. శ్రీమంతుడు మూవీకి నేను తెలీదు, నన్ను దేవి గారు చెన్నై పిలిచారు. ఐ డోంట్ నో అబౌట్ ఎవరు హీరో అని. యూజువల్గా దేవి గారు అప్పుడే చెప్పరు, ట్రాక్ వినమంటారు. సరే నేను వెళ్ళడం జరిగింది. రికార్డ్ ఆయన ఏమంటారంటే, మీరు ట్రాక్ పాడేసి ఉంటుంది, దేవి గారు ఎవరో పాడేస్తారు. నేను అది పాడేసానంటే, నేను బోల్డ్గా పాడాలి సార్, ఇది మీ వాయిస్ అని నన్ను పిలిచారంటే, ఏదైనా బోల్డ్గా కావాలేమో అని. దుబాయ్ వెళ్ళి సెంటే, అది లిరిక్, దుబాయ్ వెళ్ళి సెంటే తెచ్చా, జపాన్ వెళ్ళి పౌడర్ తెచ్చా, మలేషియా మొత్తం తిరిగి మల్లె పూలు కోసుకొని. అది నేనేమో అది పెద్ద హీరోదేమో అనుకున్నాను, కానీ అడిగేశాను ఈ ఇంజనీర్, ఎవరు మహేష్ బాబు. అమ్మో అయితే సాఫ్ట్గా పాడాలి, ఇది హార్ష్గా పాడకూడదని. దుబాయ్ వెళ్ళి సెంటే తెచ్చా, జపాన్ వెళ్ళి పౌడర్ తెచ్చా, ఇట్లా పాడుతుంటే దేవి గారు, ఏంటి సార్ మీ సింహాయడి, మీలో సింహాయడి, అదేంటి సార్ అని అంటే, సార్ మీరు హీరో అది పెట్టుకోకండి, దీనికి మహేష్ బాబు గారు డ్యాన్స్ చింపేశారు, షూటింగ్ అయిపోయింది, ఇది కాదు ఒరిజినల్ సింహాని, అసలు హీరో ఒరిజినల్ సింహాన్ని తీసుకున్నాను. దుబాయ్ వెళ్ళి సెంటే తెచ్చా, జపాన్ వెళ్ళి పౌడర్ తెచ్చా, మలేషియా మొత్తం తిరిగి మల్లె పూలు కొచ్చ పెట్టుకో, ఉంగరాలే తెచ్చా, ముస్తాబు ముద్దుగున్నదే కొత్తగున్నదే, ఒలమొలము నిన్నే చూస్తే దిమ్మ తిరిగే దుమ్ముగా దిమ్మ తిరిగే. అది అప్పుడు పాడింది అట్లా. ఆ ఫంక్షన్ లో కూడా మీరు పాడాం కదా, లైవ్ పెట్టి పాడాం కదా. అదొకటను ఈనో సాంగ్ కూడా పాడారు, టెంపుల్ సాంగ్ కూడా పాడారు. అవును, కరెక్ట్. వచ్చాడయ్యో సాంగ్ కూడా భరతన్ నేను. తర్వాత ఇంకొకటి ఆగడులో కూడా పాడాను మహేష్ బాబు గారికి, జంక్షన్ లో అని ఒక పాట ఉంటుంది. నీ జంక్షన్ లో నా ఫంక్షన్ పెడితే పిల్లో గోల పెడతవి తల్లో, ఆ పాట కూడా చాలా బాగుంటుంది.